నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అర్హులైన పేదలందరికీ అందించాల్సిన బాధ్యత అధికారులదే. ఎంపీడీఓ శ్రీనివాసరావు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపీగా కొనసాగే అర్హత లేదు, వెంటనే రిజైన్ చేయాలి. టీడీపీ రాష్ట్ర నాయకులు వర్ల రామయ్య. బాపట్ల జిల్లాను ప్రగతి పదంలో నడిపించేందుకు అధికారులంతా ప్రత్యేక చొరవ తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. సమాజం కోసం ఏ విధంగా అంకితమయ్యారో ఎన్టీఆర్ చరిత్రే ఒక ఉదాహరణ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. అదేవిధంగా కిలో బియ్యం ₹2 పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. రాజకీయంలో మహిళలకు అవకాశం కల్పించింది కూడా ఎన్టీఆర్ అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, పౌరుషం అనగానే గుర్తుకు వచ్చేది మొదటి నాయకులు నందమూరి తారక రామారావు అన్నారు. నేను ఆయనతో కలిసిన తర్వాత నా మ్యారేజ్ కావడం, ఆ తర్వాత మాకు చర్చ రావడం, ఆ చర్చ వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, 60 సంవత్సరాల వరకు నేను కుటుంబం కోసం బతికాను, ప్రజలు నన్ను ఆదరించారు, తిరిగి నా శేష జీవితం ఈ ప్రజలు తెలుగు జాతికి అంకితం చేయాలని అంకితం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే ఆయన రాజకీయ ప్రవేశం. అక్కడి నుంచి మీరు చూసినప్పుడు ఎవ్వరు కూడా అలాంటి సాహసాలు చేయలేరు. ఒక చైతన్య రథం ఎక్కి 9 నెలలు తిరిగి ఇంటికి రాకుండా, పిల్లల పెళ్లిళ్లు కూడా రాకుండా ఏ విధంగా సమాజం కోసం అంకితమయ్యారనేది ఎన్టీఆర్ చరిత్ర ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు 9 నెలల్లో ముఖ్యమంత్రి కావడం, అక్కడి నుంచి ఈరోజు కూడా ఆయన పెట్టిన పార్టీ శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. మీ అందరూ కూడా చూస్తే మేము ఆన్లైన్ లో మెంబర్షిప్ చేస్తా ఉంటే 73 లక్షల మంది ఇప్పటికీ మెంబర్స్ అయ్యారు. అది తెలుగుదేశం పార్టీ శక్తి, సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతి ఆత్మ గౌరవం అన్నా, తెలుగు జాతి పౌరుషం అన్నా గుర్తొచ్చే నాయకుడు ఎన్టీ రామారావు గారు. దానికి అనేక కారణాలున్నాయి. మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఈ రోజు ఏ ఆడబిడ్డ అయినా సరే తల్లిదండ్రులు అన్యాయం చేస్తే ధైర్యంగా కోర్టుకెళ్లి ఫైట్ చేసే శక్తి మీకుంది. మీకు ఆస్తి హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంత మునుపు సంక్షేమ కార్యక్రమాలే తెలియవు. ఎన్టీఆర్ గారు రాకమునుపు మనం చూసి ఎన్టీఆర్ రాజకీయాలకు రాకమునుపు రాజకీయాలంటే ఏదో పరిపాలన, ప్రభుత్వం అంటే పెత్తందారి వ్యవస్థగా ఉండేది. అలాంటిది మనం చూస్తే కూడు గూడు గుడ్డ నినాదంతో పాలనకి నూతనమైన అర్థం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఫస్ట్ టైం దేశంలో రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ స్ఫూర్తి ఈ రోజు ఏ స్థాయికి వచ్చిందంటే చట్టసభల్లో కూడా మహిళలకు తొందరలోనే రిజర్వేషన్లు వస్తున్నాయి. దానికి నాంది పలికిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మండల వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టాడు. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. పేదలకు ₹2 కేజీ బియ్యం ప్రవేశపెడితే ఇది ఫుడ్ సెక్యూరిటీగా ఇప్పుడు రూపకల్పన చేసే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రముఖమైన పాత్ర వహించరు. అలాంటిది మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఢిల్లీని గజగజలాడించి అక్కడ పార్టీని ఓడించి నేషనల్ ఫ్రంట్ ను అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపీగా కొనసాగే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వర్ల రామయ్య అన్నారు. అదేవిధంగా జగన్ A1గా ఉన్న ప్రతి కేసులోనూ A2గా విజయసాయిరెడ్డి ఉన్నారని అన్నారు. చిన్న స్థాయి నుండి భారతదేశంలో ఉన్న అతి కొద్ది మంది ధనికులలో విజయసాయిరెడ్డి ఒకరుగా ఎదిగారని అన్నారు. 10 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా ఉండి మళ్లీ ఎంపీగా కొనసాగుతున్నారని అన్నారు. శ్రీ విజయసాయి రెడ్డి గారు, ఈ పేరు 2 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి బాగా సుపరిచితమే. ఆయన జీవితం ఒక ఆడిటర్ గా మొదలెట్టి ఈ రోజున ఆర్థికంగా పెద్ద ఉన్నత స్థాయికి, భారతదేశంలోనే అతి కొద్ది ధనవంతుల్లో
పైచేయిగా ఎదిగిన వ్యక్తి విజయసాయి రెడ్డి. A2 in all the cases that are faced by Mr. జగన్మోహన్ రెడ్డి యాజ్ A1. జగన్మోహన్ రెడ్డి A1 గా ఉన్న ప్రతి కేసులో కూడా A2 ఇతను. అందుకే బాగా పరిచయమైన వ్యక్తి అని చెబుతున్నాను పాత్రికేయ సోదరులారా. 10 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్ గా పనిచేశాడు, మరొక 5 సంవత్సరాలు 3వ దఫా అనుకుంటా. అంటే అంత ఘనత వహించిన రాజకీయవేత్త, పార్లమెంటేరియన్, పార్లమెంటును కూడా గజగజలాడించదగ్గ వ్యక్తి అట. అంటే ఆయన వాక్చాతుర్యంతోనూ సబ్జెక్టు మీద కాదు, తనకున్న ధన బలంతో పార్లమెంటును గజగజ వణికించగలిగిన శక్తివంతుడు. ఏ రకంగా? అత్యంత ధనం తాను చేజిక్కించుకోవటం వల్ల. అటువంటి వ్యక్తి అనకూడదు కానీ సిగ్గు శరం లేకుండా వ్యవహారం చేస్తున్నాడు. అతను పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు విజయసాయి రెడ్డి గారు. మీరు ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ నిరాధారం అని చెప్పాలి, ఎంక్వైరీ చేయించాలి. ఆ ఎంక్వైరీలో మీరు నిర్దోషులను తేలేంత వరకు కూడా అవసరమైతే మీ పార్లమెంటు పదవి కూడా పక్కన పెట్టాలి పార్లమెంటు సభ్యుడిగా. ఒక చిన్న కామెంట్ చేస్తే హైకోర్టు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినాడు. మీరేంటి ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా సిగ్గు లేకుండా మీ వ్యక్తిగతంగా మీ నైతిక విలువలు టారిష్ అయ్యేటట్లుగా, మీ జీవన విధానాన్ని ప్రశ్నించేటట్లుగా మీ మీద ఆరోపణలు వస్తే మీరెందుకు సమాధానం చెప్పరు? ఆ ఆరోపణ తప్పు అని చెప్పాలి, మీరు నిర్దోషి అని నిరూపించుకోవాలా? ఇవన్నీ ప్రక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. నోటికి ఏది వస్తే మాట్లాడతారు. ఉచ్చ నీచాలు తెలియకుండా మాట్లాడతారు. మీలో గొప్పతనం అది. కలంజిరి మదన్ మోహన్, ఇతను ఒక స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్. ఇతను ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు, ఆరోపణలు చేస్తున్నాడు మీ మీద. అతను కుటుంబాన్ని మీరు చిన్నాభిన్నం చేశాడని చెబుతున్నారు. ఆయన అతని భార్యని మీరు లోబరుచుకున్నారని, దాని ద్వారా తద్వారా మీ అసాంఘిక లేకపోతే అనైతిక కలయిక ద్వారా ఒక బిడ్డ కూడా పుట్టారని చెప్పి అతను భర్త వేరే వాళ్ళు ఇందాక ఎవరు అడుగుతున్నారు, మన వాళ్ళు ఎవరు అంటున్నారు, ఆమె రిపోర్ట్ చేయాలి. ఆమె కదా భర్త కూడా చేయొచ్చండి ఇందులో. ఎందుకంటే షీ స్టిల్ వెడ్డెడ్ వైఫ్ అని, విడాకులు ఇవ్వలేదు. తన భార్య వ్యవహార శైలి మీద భర్త కంప్లైంట్ ఇవ్వచ్చు, తప్పు పట్టడానికి లేదు. ఆమె ఇవ్వాలి కదని కొంతమంది వితండవాదులు మాట్లాడుతున్నారు. ఆమె కూడా ఇవ్వచ్చు, భర్త కూడా వెడ్డెడ్ హస్బెండ్ ఇవ్వచ్చు. ఆయన ఏమంటున్నారు, మిమ్మల్ని వేలు పెట్టి చూపిస్తున్నాడు. మీరు పార్లమెంటు మెంబర్గా కొనసాగే నైతిక హక్కు ఉందా మిస్టర్ విజయసాయి రెడ్డి? అసలు మీరే పార్లమెంటులో మీరు ఎందుకు ఒక విచారణ కోరరు? మీరు నా మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయి, నా DNA టెస్ట్ అడుగుతున్నారు, ఆ బిడ్డకు DNA టెస్ట్ చేయమంటున్నారు. చాలా సీరియస్ ఎలిగేషన్ ఇది. అది జరిగేంత వరకు కూడా నేను పార్లమెంటుకు రాజీనామా చేస్తా, పార్లమెంటు బయటే ఉంటాను, నేను నిర్దోషం తేలిన తర్వాతే పార్లమెంటుకు వస్తానని మీరు ఎందుకన్నారు? పార్లమెంటు మెంబర్గా మీరు ఎందుకు రాజీనామా చేయరు? మా చంద్రబాబు గారి మీద, మా లోకేష్ బాబు గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడతారే. దొంగకు తేలికుట్టినట్టు కూర్చుంటారా? మీ మీద ఆరోపణలు వస్తాయి, దొంగకు తేలికుట్టినట్లు. మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారండి? మీ పార్టీ నాయకుడి మీద ఇంత ఆరోపణలు వస్తుంటే మీరెందుకు మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయరా అని మీరు అడగరా? ఇతని మీద ఎంక్వైరీ చేయండి, ఇతను తప్పుడోడా మంచివాడా తేల్చండి అని మీరు అడగరా? యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ గమ్మున కూర్చుంటారా? నిమ్మకి నీరెత్తిన కూర్చుంటారా? అదే ఎదుటివాడి మీద అయితే పరుగులు ఉద్దిస్తారా? ఇది ఎక్కడ న్యాయం? బాపట్ల జిల్లాను ప్రగతి పదంలో నడిపించేందుకు అధికారులంతా ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో అన్ని జిల్లాల కంటే బాపట్లను ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లతో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశం అంశాలపై జిల్లా అధికారులతో స్థానిక కలెక్టరేట్లో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. 12 శాఖల పనితీరుపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని కలెక్టర్ తెలిపారు. అధికారులంతా ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన మార్గనిర్దేశనం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. బాపట్ల జిల్లాలో ఉత్పత్తులు పెంచడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగం చేసుకునేలా అధికారులు పనిచేయాలన్నారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక ఉండాలన్నారు. బాపట్ల జిల్లా అభివృద్ధికి మూలాలను గుర్తించండి, వనరులను బలోపేతం చేయాలని సూచించారు. ప్రణాళికతో ప్రగతి బాటలో పయనించడానికి కృషి చేయాలన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన బాపట్లలో రైతు ఉత్పత్తులను మరింత పెంచాలన్నారు. ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. పంట కాల్వల మరమ్మత్తు పనులు గడువులోగా జలవనరుల శాఖ అధికారులు చేపట్టాలన్నారు. వరదల సమయంలో మంజూరు చేసిన నిత్యావసర వస్తువులకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. పల్లె
పండుగ పనులు సంక్రాంతిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పేదలకు వృత్తి కల్పించేలా ఉపాధి హామీ పనులు విరివిగా చేపట్టాలన్నారు. అమృత్ 2 పథకం కింద పట్టణంలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. చెత్త నుండి సంపద సృష్టించే కార్యక్రమం నిర్విరామంగా కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లో రహదారులకు ఇరువైపులా చెత్త కనిపిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డయేరియా వంటి కేసులు నమోదైతే అధికారులే బాధ్యులవుతారని స్పష్టం చేశారు. మురుగునీటి కాల్వ వ్యవస్థ సక్రమంగా నిర్వర్తించాలన్నారు. వీధి లైట్లు మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణలో బాపట్ల జిల్లాలో సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు. కుక్కలకు వ్యాక్సినేషన్ చేయించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్రాప్ లోన్స్ లో సిసిఆర్సి వాళ్ళకి క్రాప్ లోన్స్ ఇచ్చిన దాంట్లో మన పరిస్థితి ఏంటి? స్టేట్లో మన ప్లేస్ ఎక్కడ? 26లో ఉన్నామా, 25లో ఉన్నామా, 2, 3 అనేది కావాలి. క్రాప్ ఇన్సూరెన్సు, సిసిఆర్సి కార్డ్స్ హోల్డర్స్కి లోన్స్, ఫార్మ్ మెకనైజేషన్, లార్జ్ స్కేల్ యూజ్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ, ఇది మనకు కావాల్సింది. వీటికి సంబంధించిన దీంట్లోనే మనకి రివ్యూ చేస్తారు. వీటిలోనే ప్రోగ్రెస్ అనేది మీ సెక్రటరీ గారు అక్కడ పెడతారు ఆ రోజున. ఈ ప్రోగ్రెస్ మీరు విజిలెంట్గా ఉండి ఈ ప్రోగ్రెస్ని నంబర్ 1గా పెట్టుకోవాలి. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు రోడ్లపైన పాఠాలు బోధిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు. అవుట్సోర్సింగ్ విధానం నుండి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కనీసం అటెండర్స్కి వచ్చే అంత వేతనం కూడా తమకు లేదని వాపోయారు. మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే లాంగ్వేజ్ భాషకు సంబంధించి పుస్తకం చూడాలి. ఎవరైనా పుస్తకాలు చూస్తున్నారా? చూడండి. టీచర్ ఎక్కడ చదువుతున్నారో అక్కడ చూడండి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నతలో తృప్తిగా జీవించాలి. తోటి వారికి చేయుతను అందించాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమాత్మ అని చెప్పడం ఈ పాట ఉద్దేశం. ఏంటంట? మానవత్వం. ఏంటి మానవత్వం అంటే? టీచర్ని ఈ విధంగా రోడ్లకేసి ఈడ్చడం మానవత్వం కానే కాదు. కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోకుండా ఉండడం మానవత్వం అంటే కానే కాదు. కాబట్టి ఏం చేయాలంటే, మానవత్వం మనిషికి ఉండాలంటే ఎవరెవరు బాధ సాధకాలు తెలుసుకొని ప్రతి ఒక్కరు దానికి అనుగుణంగా నడుచుకోవాలి, స్పందించాలి. ఓకేనా? ఎవరు ఈ కవి, ఈ పాటలు రాసిన వారు? మూలింట చంద్రకళ కదా. అయితే ఈమె ఆ బతుకు కంప అనే పాఠాన్ని చాలా చక్కగా రాసి ఆ బతుకు కంపను మొయ్యాలంటే ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా పిల్లలకు చాలా చక్కగా తెలుసుకుంటూ వచ్చారు ఆమె. వాటన్నిటిని కూడా మీరు విని ఉంటారు. ఇంతవరకు ఈ పాఠాలు అయితే ఈరోజు నుంచి మీరు పరీక్ష జరుగుతున్న పరీక్షలు ఎలా రాశారు? పరీక్షలు బాగా రాశారు. ఏం బాగా రాశారు? ఈ నెల నుంచి టీచర్ లేదు, నెల దాటిపోయింది. ఆ సిలబస్ అయిందో లేదో తెలియదు, సరిలే లేవు, టీచర్స్ లేరు. స్టడీలు కూడా ఏం జరగట్లేదు. అసలు భలే ఇబ్బందిగా ఉంది. ఎస్ఏ1 ఎగ్జామ్స్ అయితే మేము అసలు బాగానే రాయలేదు. ఏదో వచ్చిన వరకు రాసాం అంతే. ఐఎఫ్బి ప్యానల్స్లో చేసి ఎన్సెఫ్ కానీ చూస్తాం చెప్పండి. మాకు డౌట్లెస్ ఏమన్నాడు కదా, ఐఎఫ్బి ప్యానల్లో డౌట్ అడిగితే రాదు. మామూలుగా టీచర్స్ చెప్తే ఉంటే వాళ్ళు డౌట్లు అడిగితే క్లారిఫై చేసుకోగలుగుతాం. ఐఎఫ్బి ప్యానల్లో కడుతున్నారు, అర్థం అవుతున్నాయి, కానీ డౌట్లు వస్తే ఎవరిని అడగలేకపోతున్నాం. మాకైతే టీచర్స్ రావాలి. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు వద్ద వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాల్ని పురస్కరించుకుని గోదాదేవి అమ్మవారి 3వ పాసురం పఠించారు. అనంతరం అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు రంపిచెర్ల కేశవాచార్యులు పర్యవేక్షించారు. భారతదేశ స్వాతంత్ర సముపార్జన కోసం హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థను స్థాపించి నవ్వుతూ ఉరికంబాన్ని అధిరోహించిన రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ రోషన్ సింగ్లు స్వాతంత్ర సమర అమరవీరుని ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ రోషన్ సింగ్ల 97వ వర్ధంతి సభను రైలుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో నిర్వహించారు.
రామ్ ప్రసాద్, రామ్, అజ్ఞాత్, బిస్మిల్ వంటి పేర్లతో రచనలు చేసి నాటి భారత సమాజంలో దేశభక్తిని, త్యాగ నిరతిని ప్రేరేపించిన సాహితీవేత్త అని ఆయన పేర్కొన్నారు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ రామ్ ప్రసాద్ బిస్మిల్ సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, బెంగాలీ తదితర భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగిన బహుభాషా కోవిదులన్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ అరవింద్ ఘోష్ రచించిన యోగా సాధన అనే బెంగాలీ రచనను హిందీలో అనువదించారని అన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతిపరిచిన కాకోరి రైలు దోపిడీ సంఘటనలో రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్లను అరెస్టు చేసి ఈ ముగ్గురిని 19 డిసెంబర్ 1927న బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిందని అన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ అష్ఫాకుల్లా ఖాన్ నా శవానికి కట్టిన దుస్తులలో నా మాతృదేశ మన్ను ఒక గుప్పెడు ఉంచితే చాలని, అదే నా చివరి కోరిక అని తన కవితలో ప్రకటించిన గొప్ప దేశభక్తి కవి అని అన్నారు. ఈ సభలో ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్ వీరి ముగ్గురు స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను లెక్క చేయక ఎన్నో దారుణాలకు ఒలిగెట్టిన దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన మహానుభావుడు. రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒక కవి, మంచి పండితుడు. అలాగే అష్ఫాకుల్లా ఖాన్ స్వాతంత్ర పోరాట యోధుడు అనమాట. అష్ఫాకుల్లా ఖాన్ ఆయన, రోషన్ సింగ్ ఆయన గొప్ప యోధుడు. రామ్ ప్రసాద్ బిస్మిల్ బహుభాషా పండితుడు. అనేక గ్రంథాలు, సాహిత్యం, ప్రజల చైతన్యం కోసం స్వాతంత్రోద్యమ సాహిత్యాన్ని పుంకాలుగా రాసిన వ్యక్తి. తన సంపద అంతా కూడా పుస్తకముల మీద వచ్చిన రాయల్టీ కానీ తన సంపద అంతయో దేశ స్వతంత్రానికే వెచ్చించిన మహనీయుడు. అలాగనే రోషన్ సింగ్ చాలా పరాక్రమశాలి. ఆయన గొప్ప సాహితీవేత్త, మంచి వక్త. దేశం కోసం పోరాడినటువంటి మహాయోధులు ఈ ముగ్గురు కూడా. వీరు సాహిత్యంగా మన భారతదేశాన్ని మనం కాపాడుకోలేం. సత్తా నుంచి మనం సాయుధ పోరాటంతో మనం విముక్తి పొందగలం, కానీ అహింసా పద్ధతి ద్వారా మనం విముక్తి పొందలేమని గట్టిగా చెప్పినటువంటి మహనీయులు మన ఈ ముగ్గురు కూడా. అష్ఫాకుల్లా ఖాన్ ఓ కవితలో అంటారు, నాకు ఎటువంటి కోరిక లేదు, నా చివరి కోరిక ఒక్కటే వినండి. నేను చనిపోయిన తర్వాత నా శవానికి చుట్టే వస్త్రాల్లో కిడికిడు మాతృభూమి మన్నును ఉంచండి చాలు. ఈ విధంగా భారతదేశం పట్ల ఉన్న తన భక్తిని ప్రకటించుకున్న అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్ ఈ ముగ్గురు కూడా ఒకే రోజు 19 డిసెంబరు 1927వ తేదీన వివిధ జైళ్లలో బ్రిటిషు ప్రభుత్వం అతి కిరాతకంగా ఉరితీసింది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడి వీఆర్ఓకు గాయాలైన సంఘటన మోటుపాళ్లంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కర్లపాళ్లం నుంచి తాను విధులు నిర్వహించే దమ్మన్నవారిపాళ్యం గ్రామానికి వెళుతుండగా మోటుపాళ్యం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలైన పోతురాజును స్థానికులు బాపట్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన పేదలందరికీ అందించాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులదేనని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళ్యం మండలంలోని నల్లమూతువారిపాళ్యం, పాత నందాయపాళ్యం, ఎట్రావారిపాళ్యం, బుద్దాం, దమ్మన్నవారిపాళ్యం, దొండివారిపాళ్యం, యాజిల సచివాలయాలను ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మిస్సింగ్ హౌస్ హోల్డ్ సర్వే, ఎన్పీసీఐ సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. కర్లపాళ్యం మండలంలో ఉన్నటువంటి 7 సచివాలయాలను విజిట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రభుత్వం పథకాలకు సంబంధించినటువంటి సర్వేలు అనేవి జరుగుతున్నాయి. ఈ సర్వేలన్నింటినీ కూడా 100% సచివాలయ సిబ్బందిని కూడా కంప్లీట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ వీటిలో భాగంగా ఎన్పీసీఐ సర్వే, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ సర్వే, ఈ సర్వీస్ అమౌంటు, స్కూల్ టాయిలెట్స్, ఎంఎస్ఎంఈ మొదలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా 100% చేయవలసిందిగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా సూచనలు ఇవ్వటమైంది.
అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రతి విషయం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళకి మోటివేట్ చేసి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సర్వేల్లో కానీ ప్రభుత్వ పథకాల్లో కానీ వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు ఆధార్ సెంటర్ 0 to 6 years పిల్లలందరూ కూడా అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలందరూ కూడా ఆధార్ తీర్చుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ఇప్పుడు మనం దమ్మనవారిపాలెంలో ఒక ఆధార్ సెంటర్ పెట్టున్నాం. అక్కడ ఈరోజు దాదాపు 30 మందికి ఆధార్ తీయడం జరిగింది. అదేవిధంగా ఇందిరానగర్ కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో దాదాపు 50 మంది పిల్లలకి ఆధార్ తీయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సేవలన్నింటినీ కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రోజుకొక తుఫాను అంటూ వార్తలు వస్తూ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పిట్లవానిపాళెం, కర్లపాళెం, బాపట్ల మండలంలోని రైతులు కొందరు కోతలు కోసి ధాన్యాన్ని అరుదల చేస్తున్నారు. మరికొందరు కోతలు కోస్తున్నారు. కోతలు కొయ్యని రైతులు వర్షం పడితే ధాన్యం రాలిపోతుందని, పనికి రాకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. వర్షాలు పడకముందే అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అర్హులైన పేదలందరికీ అందించాల్సిన బాధ్యత అధికారులదే. ఎంపీడీఓ శ్రీనివాసరావు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీగా కొనసాగే అర్హత లేదు, వెంటనే రిజైన్ చేయాలి. టీడీపీ రాష్ట్ర నాయకులు వర్ల రామయ్య. బాపట్ల జిల్లాను ప్రగతి పదంలో నడిపించేందుకు అధికారులంతా ప్రత్యేక చొరవ తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.